వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మొదట్లో పనితీరులో కాస్త దూకుడు ప్రదర్శించిన ఆయన ఇప్పుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా అలిగేషన్ కు అడ్డాగా నిలుస్తున్నారట. ఎమ్మెల్యే ఆఫీస్ పేరుతో సిఫార్సు లెటర్ దందాకు తెరలేపారన్న ఆరోపణలు ఒకెత్తైతే, కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా జరుగుతున్నా ఎమ్మెల్యే చూసి చూడనట్లుండిపోతున్నారన్న అలిగేషన్స్ మరోవైపు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా డజన్ మంది పిఏలను పెట్టుకొని దందా చేస్తున్నారని విపక్షం దుమ్మెత్తిపోస్తోంది. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే, ఏంటా వివాదాలు? ఎమ్మెల్యే అరవింద బాబుపై హల్చల్ చేస్తున్న అలిగేషన్. ఏకంగా 12 మంది పిఏలను పెట్టుకున్న అరవింద్ బాబు. భూ సెటిల్మెంట్లు, కబ్జాలు, ఎమ్మెల్యే పిఏల తీరుపై చర్చ. వరుస వివాదాలు, ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో ఎమ్మెల్యే. ఎస్పీ ఆఫీసులో రచ్చ చేసి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు తీరు హాట్ టాపిక్ గా నడుస్తోంది. నిత్యం ఏదో ఒక ఇష్యూ, కాంట్రవర్సీతో న్యూస్ హెడ్ లైన్ గా నిలుస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఆ మధ్య చిన్న పోస్ట్ కోసం ఏకంగా ఎస్పీ ఆఫీసులో రోజంతా రచ్చ చేసి వార్తల్లో నిలిచారు. ఇష్యూ కాస్త వివాదాస్పదం కావడంతో ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పల్నాడు జిల్లా పోలీసు లీగల్ అడ్వైజర్ గా తాను చెప్పిన వ్యక్తి పేరును ఆమోదించలేదంటూ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు ఎస్పీ ఆఫీసులో చేసిన హడావుడి విమర్శల పాలు చేసింది. ఆ ఇష్యూలో ఏకంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఎపిసోడ్ అలా ఉండగానే ఇప్పుడు ఎమ్మెల్యే తీరు, ఆయన అనుచరుల వ్యవహార శైలి ఇంకా చర్చనీయాంశమవుతోంది. నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి పదవి వచ్చిన సంబరంలో తేలియాడిపోతున్నారట అరవింద బాబు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకుని మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి కాంట్రవర్సీల వెంట పడుతున్నారట. ప్రజా సమస్యలను, పార్టీని గాలికి వదిలేశారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే ఏకంగా 12 మంది పిఏలను పెట్టుకుని వ్యవహారం నడిపిస్తున్నారు అంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఎమ్మెల్యేకు ఒకరిద్దరు, మహా అయితే 5గురు పిఏలు ఉండడం చూసి ఉంటాం. కానీ చెదలవాడ అరవింద బాబు మాత్రం డజన్ మంది పిఏలను పెట్టుకుని నియోజకవర్గాన్ని కనుసైగలతో శాసించేందుకు ప్రయత్నిస్తున్నారట. సార్ గ్రౌండ్లోకి దిగకపోయేసరికి పిఏలే ఎమ్మెల్యేకు కళ్ళు చెవులు అన్నట్లుగా పనిచేస్తూ ఏకంగా తామే ఎమ్మెల్యేలుగా బిహేవ్ చేస్తున్నారట. దాంతోపాటు అరవింద బాబు తన డాడీ అంటూ ఒక మహిళ హల్చల్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ల్యాండ్ సెటిల్మెంట్లు, స్టేషన్ పంచాయతీలు చేయడంలో ఆమె దిట్ట అని చెబుతున్నారు. మున్సిపల్ ఆఫీసులో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాల కోసం లక్షలు వసూలు చేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నరసరావుపేటలో స్టేడియం పక్కనున్న కోట్లాది రూపాయల విలువైన భూమిని ఎమ్మెల్యే పిఏలుగా చెలామణి అవుతున్న కొందరు ఆక్రమించారన్న ఎలిగేషన్స్ ఉన్నాయి. భూ సెటిల్మెంట్లు, అక్రమ మట్టి తవ్వకాలను చేపడుతున్న ఎమ్మెల్యే అరవింద బాబు తనకేం తెలియదు, తానేం చూడట్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇటీవల అరవింద బాబు కూతురు అని చెప్పుకుంటున్న మహిళ తీరుతో ఎమ్మెల్యే కుటుంబంలో కలహాలకు దారితీసిందట. కోటప్పకొండ దేవస్థానంలోనూ ఆయన అనుచరులది ఇష్టారాజ్యమైపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల స్టోర్ బియ్యంతో దేవుడికి నైవేద్యం పెట్టారన్న విమర్శలు మూట కట్టుకున్నారు. దేవుని ప్రసాద విషయంలోనూ, వీఐపీ దర్శనాల విషయంలోనూ ఎమ్మెల్యే అనుచరులు చెప్పిందే ఫైనల్ అన్నట్లుగా నడుస్తోందట. జిల్లా ఎస్పీ ఆఫీసులో తన అనుచరుడికి పదవి ఇవ్వకపోవడంతో రోజంతా ఎస్పీ ఆఫీసులో కూర్చుని ఏదో చెయ్యబోతే ఇంకేదో అయ్యింది. చివరకు సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. మరోవైపు కూటమిలోని కీలకంగా ఉన్న జనసేన నాయకులను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం మానేశారట. పిఏల హవా కొనసాగుతూ ఉండడంతో ప్రజల్లోనూ అరవింద బాబు తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోందట.
ఆయనపై అలిగేషన్స్ ఎంత రచ్చ రంబోలా చేస్తున్నా ఎమ్మెల్యే చూసి చూడనట్లు ఉండడమే డౌట్స్ క్రియేట్ చేస్తోందట. నిజానికి ప్రజాప్రతినిధులపై చిన్న విమర్శ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు. వాళ్లకు ఏ సంబంధం లేకపోతే ఒంటి కాలిపై లేస్తూ ఉంటారు. ఒకవేళ తమ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు తీరు సపరేట్ అంటున్నారు. నో కామెంట్ అన్నట్లుగా మౌనమే అంగీకారంగా ఉండిపోతున్నారట ఆయన. ఇప్పటికే ఒకసారి హైకమాండ్ మొట్టికాయలు వేసినా తీరు మార్చుకొని ఎమ్మెల్యే ప్రస్తుతం వస్తున్న ఎలిగేషన్స్ నుంచి ఎలా గట్టెక్కుతారో చూడాలి మరి.